ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం, మా ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యా, బంగారు పాదాలకు లెక్కల వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన ఉదయకాల సమయం సజ్జలెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంతా ప్రభావాలు పొందాలని వేసినామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం, ప్రియమైన బిడ్డల ఎడదమకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-5 ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-5 ఈ విధంగా రాయబడింది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకులు వేషధారణ వలన మోసపోవచ్చు, ఆత్మలయందు దయ్యముల బోధలను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు లగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పౌలు మహాశయుడు తిమోతికి పత్రిక రాస్తూ అబద్ధ బోధకులను గురించి, అబద్ధ ప్రవక్తలను గురించి, అనగా క్రీస్తుని కాక క్రీస్తు విరోధి అయిన అపవాది యొక్క ఉద్దేశాల చేత, ఆలోచనల చేత వారు జీవిస్తూ ప్రవర్తిస్తూ విశ్వాసములో నుండి, ప్రభువులో నుండి, పరిశుద్ధాత్మలో నుండి మిమ్మలను నాశనానికి నడిపించేవారు ఉన్నారు. కాబట్టి ఇటువంటి బోధకులను గురించిన హెచ్చరికలను పౌలు ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన అంటాడు. అంటే కొందరు ఎవరో అపవాది సంబంధులు, అపవాది యొక్క ఆలోచనలు కలిగిన వారు పైకి క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు సేవకులుగా ఉంటారు, కానీ వారు వాక్యానుసారంగా కాక వాక్య విరోధమైన వాటిని, కల్పనా కథలలో లోక సంబంధమైన వాటిని గురించి చెప్తూ క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటూ అనేకులను విశ్వాసులను సైతము వారు మోసపరిచేవారే ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు, మోసపరచు ఆత్మయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి అన్నాడు. వారు ఎలాంటి వారంట? మోసపరిచే ఆత్మలు. అంటే విశ్వాసంలో నుండి నీవు తొలగిపోవడానికి సరైన మార్గాన్ని మరి వారు ఎంచుకోరు, సరికదా నిన్ను కూడా ఆ మార్గం నుంచి నడిపించకుండా వారి పాపానికి తీసుకెళ్తారు. కాబట్టి మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యం నుంచి అన్నాడు. దయ్యాల బోధ అంటే ఏంటి? వాక్య విరోధమైన బోధలు వారు బోధిస్తూ క్రీస్తు విరోధులుగా ఉంటూ పైకి క్రీస్తు బిడలమని, దేవుని బిడలమని, మరి దేవుని యొక్క పరివారం అని చెప్పి మాట్లాడే మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. కాబట్టి వారు ఎలాంటివంట? విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసము నుండి పూర్తిగా తొలగిపోయి అవిశ్వాసులుగా, దేవుని యొక్క ప్రేమను గాక, దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక, దేవుని ఆలోచన గాక వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని నిన్ను ప్రభు యొక్క ప్రేమ నుండి దూరపరిచేవారు ఉంటారు అనే విషయాన్ని పౌలు తిమోతికి, సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే అంటున్నాడు. అంటే అలాంటి వారంట వాత వేయబడిన మనస్సాక్షి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళ యొక్క ఆలోచన కేవలము ప్రభు నుండి, ప్రభు యొక్క బిడల నుండి వారిని తప్పించడమే వీరి పనిగా ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో మరి దేవుడు అంటే ఇక్కడ గుర్తు చేశాడు, పౌలు గుర్తు చేశాడు. అంటే ఏంటి? అంత్య దినాల్లో జరగబోయే ఈ సంఘటనలన్నీ కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అని తిమోతిని నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గలవారి విశ్వాసులను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానేయాలనని చెప్పుచుందరు అంటున్నారు. అంటే వీళ్ళు ప్రత్యేకించి వీరు చేసే బాధ ఏంటంటే లేఖనానుసారంగా నడుచుకోరు, వాక్యానుసారంగా జీవించు, పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టి వారికి కలిగిన అభిప్రాయాలను, ఆలోచనలను ప్రజల మీద ఉంచి అవే సరైనవని చెప్పి వివాహాలు చేసుకోకుండా, కుటుంబ వ్యవస్థలు లేకుండా వాళ్ళు నాశనం చేస్తారు. అంటే ప్రభువే చెప్పాడు కుటుంబ వ్యవస్థ ఉండాలని. అంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని దేవుడు చెప్తే అవన్నీ కూడా వీళ్ళు విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేస్తారంటే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు, నరకం వైపు, మరణానికి సంబంధించిన ప్రతిదాని వైపు వారు నడిపిస్తారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు,
వారి యొక్క మనస్సాక్షి ఎలాగంట, వారు అబద్ధికులయ్యండి వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అంటున్నాడంట. అంటే వారిలో ఇంకా ప్రేమ గాని, సంతోషం గాని, సమాధానం గాని, దేవుని యొక్క ఉద్దేశం గాని ఏ కోశాన ఉండదు. అటువంటి వ్యక్తులు, అటువంటి మనుషులు పైకి భక్తిపరులుగా, బోధకులుగా, సేవకులుగా చెప్పుకుంటారు. కాబట్టి వివాహము నిషేధించుదురు అంటున్నారు. అంటే వివాహం అనేది మీరు చేసుకోకూడదు, వివాహం చేసుకోవడం వల్ల మీకు నష్టము, ఆ విధంగా మీరు శ్రమలు పొందుతారని చెప్పి వివాహాలు కూడా జరగనివ్వకుండా, వివాహాలకు కూడా మనుషులను ప్రేరేపించకుండా వారు ఆటంకపరిచేవారై ఉంటారు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకని సత్య విషయమైన అనుభవ జ్ఞాన విషయంలో అంటాడు. అంటే సత్యం అంటే క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క ఉద్దేశాలను గురించిన అనుభవం. అంటే ప్రభువు ఏదైతే మనకి ఆయన చెప్తున్నారో ఆ అనుభవంలోనికి మనం వెళ్లాల్సింది పోయి వీరు చెప్పే మాటలు ఎలాగుంటాయి అంటున్నాడు. అనుభవ జ్ఞాన విశ్వాసాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము అంటున్నాడు. అంటే ఏంటి, నువ్వు ఏది చేసినా ప్రభు విషయంలో, ప్రభు నీ పట్ల చూపే ప్రేమ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడిగి తద్వారా నీవు మేలు పొందాలి, ఆశీర్వదింపడాలి అనే విషయాన్ని చెప్తున్నాను. అందుకనే సత్య విషయమే అనుభవ జ్ఞానము గలవారే విశ్వాసులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను అంటున్నాడు. అంటే ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆహారాన్ని, శరీరానికి కావలసిన శక్తినిచ్చే వాటన్నిటిని ఇచ్చాడో వాటి విషయంలో కూడా వీళ్ళు ఎలా ఉంటారు అంటున్నాడు. కొన్నిటిని తినుట మానివేయాలని చెప్పుదురు అంటున్నాడు. అంటే కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ వీళ్ళు పెడతారు. అంటే ఏంటి, దేవుడు పెట్టకపోయినా దేవుడే ఈ మాట చెప్పాలని, దేవుడు ఈ విధంగా చేయమన్నాడని వివాహాలు నిషేధిస్తారు. ఆహార వస్తువుల విషయంలో కొన్ని తినకూడదని చెప్తారు. వీరు ఇలాంటి బోధలు చేసేవారే దేవునికి దూరస్తులని, అబద్ధ బోధకులని, అబద్ధ ప్రవక్తలని ప్రభువులు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంటే మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తుల వద్దకు మీరు వెళ్ళకండి, ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులతో మీరు సంభాషించకండి. వాళ్ళు అపవాది సంబంధులు, సాతాను సంబంధులు అనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపబడినది కాదు అన్నాడు. కాబట్టి దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే, ఆయన మంచిగా చేశాడు, చెడు ఏం చేయలేదు. కానీ అపవాది వచ్చి విశ్వాసం నుండి నిన్ను నాశనానికి, పాపానికి తీసుకెళ్తుంది. రెండోది ఇక్కడ ఇటువంటి ఎవరైతే అబద్ధ బోధకులు ఉన్నారే వీరు కూడా అపవాది సంబంధులుగా ఉండి వివాహాలను నిషేధిస్తూ ఉంటారు, ఆహార వస్తువులు నిషేధిస్తూ ఉంటారు. వారే నీతిమంతులుగా, వారే పరిశుద్ధులుగా, వారే పవిత్రులుగా మరి తమను తాము ఎంచుకుంటూ క్రీస్తుకు కూడా ప్రాధాన్యత ఇవ్వక, క్రీస్తు మాటలు కూడా ప్రాధాన్యం ఇవ్వక, పరిశుద్ధాత్మ దేవుని సంబంధం లేకుండానే వీరు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఈ విధంగా మిమ్మలను నాశనానికి నడిపించేవారు ఉన్నారని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారు చెప్తున్న మాట, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, ఆయన చూసింది ప్రతిదీ కూడా మంచిదే కాక చెడు కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నెడల ఏది నిషేధింపదగినది కాదు అని. కృతజ్ఞతాస్తుతులు అంటే ప్రభువా నువ్వు ఇచ్చిన ఆహారం, నువ్వు ఇచ్చిన పానీయం, నువ్వు ఇచ్చిన ఏదైతే దాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నువ్వు తిన్నప్పుడు అది నీకే విధమైన హాని చేయదనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేశాడు. ఎలాగనగా అది దేవుని వాక్యము వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది అన్నాడు. కాబట్టి వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య వచ్చిన దేవుణ్ణి, ఆయన మాటలను కాదని, ఆయన ఉద్దేశాలను కాదని, ఆయన ఆలోచనలు కాదని ఇలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవర్తల విషయంలో మీరు తగు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే అంత్య దినాలు, అపాయకర దినాల్లో మీరున్నారు కాబట్టి అనేకులు విశ్వాసులు సహితము మోసపోయే పరిస్థితులు ఉన్నవి. కాబట్టి మోసగించేవాడు అపవాది, కాబట్టి అపవాదికి చోటు యొక్క ఆత్మ నిలిచిన వారే ఆనాడు పౌలు మరి తిమోతితోనే నేడు సార్వత్రిక సంఘానికి కూడా ఈ విషయాన్ని చెప్తాడు. ఎందుకంటే మనము క్రీస్తుని మాత్రమే, సత్యమును మాత్రమే, వాక్యమును మాత్రమే, ప్రార్థన మాత్రమే, విజ్ఞాపనలు మాత్రమే కలిగి ఉండాలి తప్ప ఇటువంటి అబద్ధ ప్రవక్తల గురించి, బోధకుల గురించి తగు జాగ్రత్త కలిగి వారి బోధించే విషయంలో, వారు చెప్పే విషయంలో అది సత్యమా కాదా అని తెలుసుకొని దాన్ని నువ్వు గ్రహించి వారికి నువ్వు దూరంగా ఉండడం అనేది నీకు అది మేలనే విషయాన్ని పౌలు ఉదయకాల సమయంలో తన పత్రిక ద్వారా ఆనాడు తిమోతికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని ఆయన అబద్ధ బోధకులను గురించి హెచ్చరిక చేస్తున్నావు. వారి విధి విధానాలు, వారి ఆలోచనలు అపవాది సంబంధులు నాయన. వివాహమును నిషేధించు వారుగా ఉంటారు, ఆహార వస్తువులు నిషేధించు వారుగా ఉంటారు. ప్రతిదానికి ఆచార వ్యవహారాలను చూపిస్తూ వారు నీ ప్రేమను ఉండి నీ బిడలను తప్పించు వారు అన్నారు. కాబట్టి నాయన అటువంటి అపవాది సంబంధుల నుండి
అటువంటి అంధకార శక్తి సంబంధమైన కార్యాలు చేయవాడినండి అబద్ధ బోధకుల్ని మమ్మల్ని కాపాడి సంరక్షించండి. అయా మేము ఏది పలుకాలో, ఏది మాట్లాడితే మేలో, ఏది సత్యము, ఏది నిత్యము, ఏది నిత్య జీవమైనదో నాయన నువ్వు తెలియజేస్తావు. సమస్తమును మేలుకే కలుగు చేసావు నాయన. అయితే నాయన అపవాది వచ్చి మరి ఆది తల్లిదండ్రులను ఏ విధంగా అయితే నాశనానికి పాపానికి నడిపించిందో నేడు అంత్య దినాలు అపాయకర దినాల్లో ఉన్న మమ్ములను ప్రభా ఈ లోకాధికారి అయిన అపవాది మా మనోనేతలకు గుడ్డితనాన్ని కలిగించి అయా అనేకమైన కార్యాలు మాకు చూపిస్తూ అనేకమైన వాటి యందు మమ్మలను ప్రేరేపిస్తూ విశ్వాసం అనే మమ్మల్ని తప్పించి వాడైనాడు. కాబట్టి నేను ఎంత మాత్రం అపవాదికి చోటు ఇక నీ ఆత్మ ఎందు నిలిచిన వారమే, నీ అందు విశ్వాసం ఉంచిన వారమే నీ నిత్యరాజ్యాన్ని పొందుకునే స్థితి మా అందరికీ దయచేయమని, జీవముగా నీ మాటల చేత జీవింప చేయమని ప్రత్యేకించిన అయినా మరి దినం నుంచి ఆగిపోతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుమారుని కుమార్తెని మీరు ఎక్కల చాటును బలపరిచి భద్రపరచమని ధైర్యపరిచి ముందుకు నడిపించమని కుటుంబాలను దీవించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మనకు మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. శోధనలో దేకాదిశం తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించును గాక. ఆమేన్.